మేము ఏం చేయగలిగామంటే ముఖ్యంగా మన విశాఖ ప్రైవేటైజేషన్ ఆపాము. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో కూడుకున్నది అని తెలిపిన మొదటి పార్టీ జనసేన. 31 అక్టోబర్ 2021లో స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో బహిరంగ సభ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష. ఈ రోజున నిధులు 24-25లో 8,622 కోట్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విడుదల చేసింది. 25-26లో 3,295 కోట్లు మనకి దీనికి విడుదల చేసింది. విశాఖపట్నం రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఎన్డీఏ ప్రభుత్వ కృషి. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇవ్వలేదు. మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. ముందుగా వేదికను అలంకరించిన మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞత వందనాలండి. మరి అలాగే నేను కాకినాడ సిటీ నుంచి వచ్చాను. నా పేరు శిరీష. నాకైతే ఎటువంటి బ్యాక్గ్రౌండ్, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ అయితే లేదండి. నా తాతలేమి రాజకీయంగా రాలేదు, అలాగే మా తండ్రులు కూడా రాలేదు. కానీ నేను ఒకే ఒక మాటకి ఇన్స్పిరేషన్ అయ్యి పార్టీకి రావడం అయితే జరిగిందండి. ఏంటంటే నేను సోషల్ మీడియాలో ఎక్కడో చూశానన్నమాట. వీర మహిళా విభాగం, ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో ఆ పేరు తీసుకుని వీర మహిళా విభాగం అని కళ్యాణ్ గారి ఒక మాట విన్నాను నేను. మీ చేతికి కత్తి పట్టుకుని ఒక చంకని బిడ్డని ఎత్తి పట్టుకుని ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా అయితే పోరాడిందో మీరు కూడా వీర మహిళలు అన్న వాళ్ళు బయటకు వచ్చి ఇదే రకంగా పోరాడాలని ఆ రోజు ఒక్క మాట విన్నానండి. అదే మాటతో ఆయన మాట స్ఫూర్తిగా తీసుకుని నేను ఈరోజు రాజకీయంలో రావడం జరిగింది. అలాగే మరి నేను వెళ్తూ ఉన్న ప్రతి కార్యక్రమంలో ఎంతోమంది అడ్డుపడ్డారు, కానీ నేను ఆగలేదు. నీకు ఏంటి నీ ధైర్యం అంటే, నా వెనకాలన్న ధైర్యం నా బెబ్బులే, నా అన్న మాట మీద ప్రకారమే నేను ఇక్కడ ఉన్నాను. ఆయన కంటి చూపు చాలు మనకి, మనం ఎలా ఉన్నామో డిసైడ్ చేస్తాడు. ఆయన చిరునవ్వు చాలు మనం ఎలా ఉన్నామో తెలియజేయడానికి. ఆ మాటతోనే ఇక్కడి వరకు వచ్చానండి. ఈ అవకాశం ఇచ్చిన మా అన్నయ్యకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.